అన్న ఏం పేరేనా మీ పేరు? ఏం పేరు? నా పేరు వెంకట్రాములు. వెంకట్రాములు ఇక్కడనేనా? నిజామాబాదేనా? వర్నీ రోడ్ లో ఉంటా నేను. ఏం రోడ్? వర్నీ రోడ్. వర్నీ రోడ్ అంటే నిజామాబాద్ సిటీ. నిజామాబాద్ సిటీ. ఒక రెండు ప్రశ్నలు అడుగుతాను. ఫస్ట్ ప్రశ్న, చెప్పండి. మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవుతాడా, రాహుల్ గాంధీ అవుతాడా? నరేంద్ర మోడీ కావాలి. మీకు ఎవరైతే మంచిగా ఉంటుంది? నరేంద్ర మోడీ అయితే మంచిగా ఉంటుంది. ఎందుకన్నా? ఆయననే కావాలా దేశానికి? ఎందుకు మంచిగా ఉంటుంది అన్న దేశానికి కాపాడేందుకు ఆయననే కావాలా. ఇప్పుడు కాదు, ఇంకా ముందు ఫ్యూచర్ లో 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అయినా ఆయననే ఉండాలి. వేరే వాళ్ళు అవసరం లేదు మనకు. ఆయననే కావాలా. మరి పాకిస్తాన్ లో నమాజులు గిట్లా చెప్తానట. మరి అట్లానేమి ఉండదు. ఎక్కడ పాకిస్తాన్ లో నమాజులు చెప్తానట మోడీకి వ్యతిరేకంగా. ఆయనకు ఏ క్యాస్ట్ ఫీలింగ్ ఏముండదు. భారతీయులంతా ఒకటే అని చెప్పేసి ఆయన పోరాడుతున్నాడు. భారతీయుల కోసం ఆయన కష్టపడి పని చేస్తున్నాడు కాబట్టి ఆయననే కావాలి మనకు. ఇక్కడ మీ దగ్గర ఎవరు నిలబడరానా? ధరంపూరి అరవింద్ అన్న ఎంపీగా నిలబడ్డాడు. గెలుతాడా? ఆయన గెలుస్తాడు 100%. పక్కా గెలుతాడా? బంపర్ మెజారిటీతో గెలుస్తాడు. పక్కా. నరేంద్ర మోడీ అలా గెలుతాడు, ఇక్కడ అరవింద్ ధరంపూరి అరవింద్ గెలుతాడా? మొత్తం ఇప్పుడు భారతదేశం మొత్తం కాషాయమయం కావాలి అంతే. ఏది అవసరం లేదు, ఏ పార్టీ అవసరం లేదు మనకు. ఏం పని చేస్తారన్నా మీరు? ఏం పని చేస్తారు? నేను ఇటుక సప్లై చేస్తాను. మెటల్ సప్లై చేస్తారా? అన్న మీ పేరు ఏం పేరేనా? నారాయణ. ఎక్కడ ఉంటారు మీరు? ఎక్కడ? వన్నే రోడ్ అంటే నిజామాబాదా? నిజామాబాదే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అందరు కూర్చొని ఒకటే అనుకున్నారు అన్న? అనుకున్నట్టు లేదు. మరి పైసలు వంచితే బీఆర్ఎస్ పైసలు వంచిన నరేంద్ర మోడీ అవుతారా? ఎవరు అట్లా ఏముండదు. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పైసలు అయినా కూడా ఇక్కడ ధర్మపురానికి గెలుస్తారా? గెలుస్తారు. అది పార్టీ అభిమానంతో గెలుస్తారు అంతే. ఇప్పుడు గతంలో కొంతమంది చేయి గుర్తుకేసారు. అప్పుడు ఏ టైంలో మరి చేయి గుర్తుకేసిన వాళ్ళు ఇప్పుడు బీజేపీకి ఎత్తారా? అసెంబ్లీ ఎలక్షన్ కు పార్లమెంట్ ఎలక్షన్ కు ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటది. అసెంబ్లీ ఎలక్షన్ కు పార్లమెంట్ ఎలక్షన్ కు ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటది. మోడీని చూస్తే ఖచ్చితంగా ఓటు, క్యాండిడేట్ ని కూడా చూడరు. ఈ ఎలక్షన్ లో ఖచ్చితంగా ఏ క్యాండిడేట్ ఉన్నారు ఎవరు ఉన్నారు అనేది లేదు. ఓన్లీ మోడీ ఆయన కోసమే ఓటేస్తారు. ఖచ్చితంగా మోడీ ప్రధానమంత్రి అవుతాడు. మెజార్టీ మంచిగా వస్తుందా మరి? 100% లక్ష మెజార్టీతో గెలుస్తుండు. అంతేనా? ఖచ్చితంగా. మినిస్టర్ కూడా అవుతారా? మరి కేంద్ర మంత్రి అవుతారా? కేంద్ర మంత్రి ఆ తర్వాత ఖచ్చితంగా కేంద్ర మంత్రి అవుతారా? ఉండే ఛాన్స్ ఆల్రెడీ ఉండే. ఇప్పుడు గెలిస్తే ఖచ్చితంగా అవుతాడు. అంతేనా? అంతే. కేంద్ర మంత్రి కూడా అవుతాడు 100%. కావాలా కూడా మంచోడేనా? ధర్మపురి అరవింద్ మంచోడేనా? ధర్మపురి అరవింద్ బాగా మొత్తం లొల్లి చేస్తారు కదా మరి. మీడియాలో మొత్తం హంగా ఉంటుంది. లొల్లి వేయాలి కదా మరి. ఎవరి మీద చేస్తారు లొల్లి? ఎవరి మీద? ప్రతిపక్షం మీద వేయాలి కదా. చెప్తారా? గట్టిగానే చెప్తారా? మాట్లాడతారు కదా. నిజాయితీగా మాట్లాడినప్పుడు లొల్లి వేసినట్టు కొడుతుంది. అది అట్లా కాదు కదా. మా కాన్స్టిట్యూషన్ ఏ పేరు? కృష్ణారెడ్డి మల్లారం అంటే ఎక్కడ ఉంటుంది? వర్ణి రోడ్ల మా కాన్స్టిట్యూషన్ అంటే నిజామాబాదే. మంచోడా నిజంగా? 100%. అందరూ ధర్మపురి అరవింద్ అంటే లక్ష మెజార్టీ అంటాడు కదా. మరి నేను ఎవరిని అడిగినా 190 మంది ధర్మపురి అరవింద్ అన్నారు. మరి ఎక్కువ మెజార్టీ రావాలి కదా. ఎక్కువ మెజార్టీ ఎట్లా అంటే మొన్న ఎలక్షన్ కి ఫరక్ అయిపోయింది. ఏంటంటే లక్షకు ఏ మాత్రం తగ్గది. దానిపైనే ఉంటది. కానీ బీజేపీ కార్యకర్త ఎవరు? కార్యకర్తలు అందరం బీజేపీ ఓటేస్తాం. బీజేపీ కార్యకర్త అనుకో, లేకపోతే ఇంకా ఏదన్నా అనుకోండి. పక్క మేము ఓటేసుడో బీజేపీకి. దాన్ని తప్పించి వేరే ఇప్పటివరకు వేయలే. జనరల్ టాక్ ఎట్లున్నది ఇక్కడ మొత్తం? 100% బీజేపీ వస్తుంది. బీజేపీ వస్తుంది. మోడీకి ఎన్ని స్థానాలు రాదు? 370 అంటే అక్కడేమో నిజామాబాద్ పరిస్థితి చెప్తున్నా నేను. మోడీ ఇక్కడ మాత్రం బీజేపీ వస్తుంది. నిజామాబాద్ లో ఏదే మొత్తం కార్పొరేటర్లు బీజేపీలో గెలిచిన వాళ్ళే. అంతేనా? మొత్తం ఇలా మళ్ళీ వేరే పార్టీలో వెళ్ళా ఉన్నారా? దేవుడు అని మరాచారు మందనే కలిసి కాదు. ఇండియానే బీజేపీలోకి పోయి గుజరాత్ మరణ బీజేపీలోకి వచ్చాయి. ఎంపీ అరవింద్ ముఖం చూసి 26, 29 సీట్లు కార్పొరేటర్లు గెలిచిరు. ఆయన గెలిపించుకున్న ఒక్కరు సింగల్ గా మొండోడు మంచోడు. ఆయనకు జర సపోర్ట్ చేస్తే కార్పొరేటర్ మేయర్ కూడా మన బీజేపీ ఉంటారు అప్పుడు కూడా. అంతేనా? మరి ఒక్కడు నుండి 29 సీట్లు గెలుచుకున్నాడు అప్పుడు. అని చెప్తారు అసలు 100% అన్న. ఇప్పుడు కాదు ఆయన తెలంగాణ స్టేట్ లో ఏదైతే మనకు 100 రూపాయల బాండ్ పేపర్లు అందరికి ఇచ్చారో, మెట్టుపల్లి, కోరుట్ల గానీ, ఆర్మూర్ గానీ, బోధంలో ఇప్పుడు మనకి ఏదైతే పసుపు గోడు చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండే ఆ పసుపు గోడు తెప్పించిండు.
ప్రతి ఒక్క పని ఇప్పుడు మన మాదానగర్ రైల్వే బ్రిడ్జ్ చేయిస్తున్నాడు. మాదానగర్ రైల్వే బ్రిడ్జ్ ఇప్పుడు హైదరాబాద్ రోడ్డుకి నిజామాబాద్ నుంచి హైదరాబాద్ లేదు కింద పైన నుంచి ఓవర్ బ్రిడ్జ్ చేపిస్తున్నాడు. ప్రతి ఒక్కటి మళ్ళీ వర్షపల్లిలో ఒకటి అక్కడ రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి అక్కడ కూడా బైపాస్ చేయిస్తున్నాడు. అవునా, ప్రతి ఒక్కటి చేపిస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కంపల్సరీ నరేంద్ర మోడీ 405 సీట్లు పైననే వస్తాయి కానీ తక్కువ అయితే రావు. పక్కా అప్కి బార్ 400 పార్ అన్నారు కదా, 100 అయితే ఇప్పుడు అంటే ఎన్డీఏకు 400 పైన వస్తాయని మోడీ అన్నాడు. ఎన్డీఏకు బీజేపీకి 370 వస్తాయి అన్నాడు నరేంద్ర మోడీ. ఓన్లీ బీజేపీకి 377 సీట్లు ఓన్లీ బీజేపీకి వస్తాయి అన్నాడు. ఎన్డీఏకి 400 చిల్లర వస్తాయి అన్న. అంతే 370 వస్తాయా మరి? 390 సర్వేనే చెప్తుంది 390 వస్తాయని. అంటే ఇంకో 20 ఎక్కువనే వస్తాయి. ఏ సర్వేనే తీసుకోరు మీరు. 380 390 ఓన్లీ బీజేపీకి వస్తాయి 390. అంటే నిన్ను చూస్తాను, నీ ముచ్చట వాటి చూస్తే నువ్వు నరేంద్ర మోడీకి ధర్మపురి బిజినెస్ మ్యాన్, ఏ పార్టీ కాదు, బట్ నరేంద్ర మోడీ ఫ్యాన్స్. మీ ఇంట్లో లేస్తారా మరి? అందరూ మా ఇంట్లో అందరూ మా పంచాయతీలో ఉండని అర్బన్ ఉండని ఎక్కడైనా సరే ఏ మండలం కానీ ఏడైనా నిజామాబాద్ డిస్టిక్ మొత్తము పక్కా బీజేపీ. ఎందుకంటే ఈసారి 100% మైనార్టీసీ ఓట్స్ కూడా లేడీస్ కానీ కొంతమంది చదువుకున్న విద్యార్థులు కానీ అవి కూడా బీజేపీకే పడుతున్నాయి. పోయినసారి ఎమ్మెల్యే ఎలక్షన్ లో కమ్సే కమ్ మన నిజామాబాద్ లో శాసనసభ దానికి ఒక 35,000 నుంచి 40,000 ఓట్లు మైనార్టీసీ కూడా పడ్డాయి. అవునా, ఈసారి ఎంపీ, యూపీ, రాజస్థాన్, హర్యానా మొత్తంలో కూడా బీజేపీకు కంపల్సరీ మైనార్టీస్ వేయరని వాళ్ళు అనుకున్నాం కానీ వాళ్ళు కూడా ముస్లింస్ వాళ్ళు కూడా బీజేపీకి వేస్తున్నారు. అందులో చదువుకున్న విద్యార్థులు ఉన్నారు, మంచి జాబర్స్ ఉన్నారు, ప్లస్ లేడీస్ ఉన్నారు. వాళ్ళకి ఎందుకంటే ఈ త్రిపుల్ తలాక్ గురించి కానీ ఆయన చేసే ఇది ఆయుష్మాన్ భారత్ కానీ ఏదైనా అన్ని పథకాలు లబ్ధి పొందుతున్నారు. అన్ని కులాల మతాల వారిగా అందరూ లబ్ధి పొందుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటేయాలని నిర్ణయించుకున్నారు. లైఫ్ లాంగ్ ఎన్ని రోజులు లేని నరేంద్ర మోడీ గారే ఉంటారు ఇండియాలో, ఇంకా వేరే పార్టీ రాదు. కాదు అది వచ్చినా హిందువులు సహించలేరు. ఇప్పుడు మరి ఈ పాకిస్తాన్ ప్రార్థనలు చేసి నరేంద్ర మోడీ ఓడిపోవాలని ప్రార్థనలు చేసిన ఒట్టిదేనా ఇక పాకిస్తాన్? అన్ని ఇంతకుముందు 1-2 సార్లు చేసిన కానీ ఇప్పుడు రోజు చేస్తాడ ప్రార్థనలు. ఇప్పుడు రోజు చేసినా ఇంకా మనకు దీవెన లాగానే ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోతుంది. వాళ్ళు ఎంతో ఏడిస్తే హిందువులలో అంతా బలంగా ఉన్నారు, ఇప్పుడు ఇంకా బలంగా ఉంటారు. అంతేనా? పర్ఫెక్ట్. మన హిందువులు చేస్తున్నారా అన్న? ఇదే మన సీఎం గారు టోపీ పెడితే తీసేసిండు, మళ్ళీ ఇప్పుడు గెలిచినాక టోపీ పెట్టుకుంటుండు, పగిడి చేసుకుంటుండు, అన్ని చేస్తున్నాడు. మరి ఆయన చేసే తప్పేముంది? ఆయన అన్ని వర్గాలకు అన్ని మతాలకు ఒక విధానంతో పనిచేసే మనిషి, అందరిని కలుపుకొని పోయే మనిషి. ఆయనకేం క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు. ఎవరికి? మనం మోడీ గారికి. అవును, అన్ని క్యాస్ట్లు ఒకటే అంటాడు. ఆయన హిందూ ముస్లిం ఫీలింగ్ ఏనాడు మాట్లాడాడు. మరి ఏ రోజులు పెడతారు? ఇప్పుడు కొంతమంది పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు అస్తం గుర్తు పార్టీ అంటేనే ముస్లిం పార్టీ, మైనారిటీ పార్టీ అంటున్నాడు. ఆయన ఏ రోజున అది బీజేపీ పార్టీ, హిందువుల పార్టీ అనలేదు, నా ముస్లిమ్స్ పార్టీ అనలేదు. అందరూ ఒకటే, భారతీయులు అందరూ ఒకటే అని అంటున్నాడు. అంతే. మోడీ గారు ఎప్పుడు. ఇంకోటి మన ఈ జిల్లాలో ఏమో చేస్తాడు అంటే మరి మన 33 మరి మీ జిల్లా ఉంటుందా పీక్తుందా? ఏమో మరి అది జిల్లాలు ఇప్పుడు జిల్లాలు చేస్తాడు తగ్గిస్తారన్నారు. ఏ తగ్గించినాము? నిజామాబాద్ అయితే హిందూరు అయితే పేరు మీకే కాదు మరి పాపం ఏమైతే ఏం కాదు కదా. ఈయన తగ్గిస్తున్నాడు కాదా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి కదా, తగ్గించినా సరే మీకే కాదు మాకేం కాదు, మా జిల్లా మాకు ఉండిపోతాయి కదా. అసలు ఫ్యూచర్ లో ఏమైంది అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ లో అది ఒక ప్లాన్ తోటి చేయించింది. అది యాక్చువల్లీ ఏంటంటే అప్పుడు మనది బీజేపీ తక్కువ ఉండే, కాంగ్రెస్ కూడా చాలా తక్కువ ఉండే. ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు అంటే ప్రతి ఒక్క ఊర్లో బీఆర్ఎస్ జెండా కావాలని వాళ్ళు జిల్లాలను ఎక్కువ మండలాలు చేసారు. మండలాలలో మళ్ళీ గ్రామ పంచాయతీలు పెంచారు. ప్రతి ఒక్క ఎంపీపీ మావాడే ఉంటాడు, ప్రతి ఒక్క సర్పంచ్ మావాడే ఉంటాడు అని మండలాలు పెరిగినప్పుడు ఇవి అన్ని వీళ్ళ క్యాడర్ పెంచుకోవడానికి మండలాలు పెంచడం జరిగింది, జిల్లాలు పెంచడం జరిగింది. ఇప్పుడు జిల్లా వాళ్ళు మేమే ఉంటాం, ఎస్పీ డిఎస్పీ అందరు మన వాళ్ళే ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు 5-6 జిల్లాలు అయినాయి అనుకో, దాన్ని 10 జిల్లాలు చేసి అందరు మా బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారని పెంచారు. పెంచిన దానివల్ల దానికి గవర్నమెంట్కి లుక్సానే. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కావాలా డిస్టిక్ వైజ్గా, అవి లుక్సానే. కాకుండా పాత జిల్లాల నుండి కష్టపడి పనిచేసేటువంటి నరేంద్ర మోడీ లాంటి వాళ్ళకి ఓటేస్తారు, నరేంద్ర మోడీని గెలిపిస్తారు ఎవరైనా సరే. నిజామాబాద్ లో ధరంపూర్ శ్రీకాంత ఎక్కడ ఉంటారు మీరు? ఎక్కడ ఉంటారు? గాయత్రి గాయత్రి నగర్ అంటే ఎక్కడ? అది నిజామాబాదేనా? నిజామాబాద్.
ఈ ఊరే ఇక్కడనే సిటీలోనే నిజామాబాద్. ఏం చేస్తావు, ఏం పని చేస్తావు? నేను బ్యాంక్లో ఎస్బీఐ బ్యాంక్లో వర్క్ చేసిన అటెండర్గా పని చేసినావు. ఎక్కడ అంటే ఇక్కడ ఇప్పుడైతే మొత్తానికైతే ఇక ఎలక్షన్స్ 13వ తారీఖు నాడు ఎన్నికలున్నాయి. మన సెంట్రల్లో నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ ఉన్నాడు. సెంట్రల్లో నరేంద్ర మోడీ ఎత్త మంచిగుంటుందా, రాహుల్ గాంధీ ఎత్త మంచిగుంటారు? రెండింటిలో ఒకటే పేరు చెప్పాలి. మళ్ళీ నరేంద్ర మోడీ వస్తేనే మంచిగుంటుంది. డెవలప్మెంట్ అన్నిట్లో కూడా డెవలప్మెంట్ బాగా ఉంది. నరేంద్ర మోడీ వస్తేనే మన దేశ ప్రజలందరూ కూడా బాగుపడతారు. నిజామాబాద్లో ఎంపీ అరవింద్ కూడా రైల్వే కానీ ప్రతి ఒక్క దాని మీద కూడా శ్రద్ధ తీసుకొని పనులు చేస్తున్నాడు. అతను కూడా ఇంకా దాన్ని మరింత అభివృద్ధి చెందాలని నా యొక్క మనవి. అంటే గెలిచినట్టు ధర్మపురి అరవింద్ మా కొరుట్ల నవీపేట్ మండల్ అన్ని దగ్గర బీజేపీ బాగా బలంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో కూడా ఎంపీ అరవిందే రావాలని ప్రజలందరూ కూడా బీజేపీ మోడీ అధికారంలో ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇక్కడ ఎంపీ అరవింద్ గారే రావాలని నిజామాబాద్ ప్రజలు కూడా ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే కూడా అందరికీ పబ్లిక్ ధన్పాల్ రావాలని కూడా బాగా ఆశపడ్డారు. అతను మొత్తానికి సెంట్రల్లో మోడీ వస్తారా? సెంట్రల్లో మళ్ళీ మోడీ రావాలని ప్రజలందరూ మళ్ళీ కోరుకుంటున్నారు. ఇక్కడ మరి ధర్మపురి అరవింద్ వెళ్తారా? ధర్మపురి అరవింద్ జీవన్ రెడ్డి సినిమా లేవు. జీవన్ రెడ్డి అంటే ఇప్పుడు అంతా లేదు, కాంగ్రెస్ కు లేదు. ఇంకా మొత్తానికి అయితే నిజామాబాద్ ధర్మపురి అరవింద్ సెంట్రల్లో మోడీ రావాలి.